ఓం నమ శివాయ. ఈరోజు మనం కోటి సోమవారం గురించి తెలుసుకుందాం. పవిత్రమైన కార్తీక మాసంలో వచ్చే సోమవారాలు ఎంతో విశిష్టమైనవిగా భావిస్తారు. ముఖ్యంగా కార్తీక మాసం కోటి సోమవారం రోజుకు ప్రత్యేకమైన విశిష్టత ఉంది. ఈ రోజున చేసే శివకేశవుల పూజకు, ఉపవాసానికి, దానాలకు రెట్టింపు ఫలితాలు ఉంటాయని శాస్త్రవచనం. శివారాధనకు విశేషమైన కార్తీక మాసంలో సోమవారాలకు ఎంతో విశిష్టత ఉంది. అందులోనూ కార్తీక మాసం కోటి సోమవారం మరింత విశిష్టమైనదిగా భావిస్తారు. ఈ కోటి సోమవారం రోజు ఆచరించే పవిత్ర స్నానము, దానము, ఉపవాసాలకు కోటి రెట్లు అధిక ఫలితం ఉంటుందని చెబుతారు. వ్యాస మహర్షి రచించిన స్కందపురాణం ప్రకారం చూస్తే కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం రోజును కోటి సోమవారం అంటారు. ఈ కార్తీక మాసం శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసం. అందులోనూ కోటి సోమవారం అంటే ఆ రోజు ఆధ్యాత్మిక పరంగా ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ రోజున శివకేశవులకు ప్రీతికరమైన ఈ కోటి సోమవారం రోజున హరిహరాదులను పూజించాలని చెబుతారు. కోటి సోమవారం రోజు సూర్యోదయమే నిద్రలేచి నదీ స్నానం ఆచరించడం అత్యుత్తమం. ఎందుకంటే పవిత్రమైన కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు నదులు, చెరువులు, కాలువల్లో నివసిస్తాడని అంటారు. అందుకే కార్తీక మాసంలో నదీ స్నానానికి విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది. కార్తీక మాసంలో కార్తీక సోమవారాలు, కార్తీక ఏకాదశి, కార్తీక పౌర్ణమి వంటి విశేషమైన తిథుల్లో చాలామంది ఉపవాసాలు ఉంటారు. అయితే కోటి సోమవారం రోజున ఆచరించే ఉపవాసము కోటి కార్తీక సోమవారాలు పాటించిన ఉపవాసాలతో సమానమని పురాణాలు చెబుతున్నాయి. అందుకే కోటి సోమవారం రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎలాంటి ఆహారం తీసుకోకుండా రాత్రి నక్షత్ర దర్శనం చేసుకున్న అనంతరము భోజనం చేసి ఉపవాసం విరమించాలి. కోటి సోమవారం రోజున శివాలయంకు వెళ్ళి అత్యంత భక్తి శ్రద్ధలతో పంచామృతాలతో శివుడికి అభిషేకం చేయాలి. అలాగే నువ్వుల నూనెతో మట్టి ప్రమిదలో దీపారాధన చేయడం శుభప్రదం. అనంతరం బిల్వపత్రాలతో, తుమ్మి పూలతో పరమశివుణ్ణి అర్పించాలి. కొబ్బరికాయ, అరటిపండ్లు వంటివి సమర్పించాలి. సాయంకాలం పూట యథావిధిగా స్నాన సంధ్యాదులు పూర్తి చేసుకొని శ్రీ మహావిష్ణువు ఆలయానికి వెళ్ళి ఆవు నెయ్యితో దీపారాధన చేసి తులసిమాలను శ్రీమన్నారాయణునికి సమర్పించి భక్తి శ్రద్ధలతో శ్రీ విష్ణు సహస్రనామం పారాయణం చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. అంతేకాకుండా సాలగ్రామాలు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వరూపంగా భావిస్తారు. కాబట్టి ఈ కోటి సోమవారం రోజు సాలగ్రామాలను గంధపుష్ప అక్షతలతో పూజించి బ్రాహ్మణులకు దానం ఇవ్వడం ద్వారా మోక్షం కలుగుతుందని, వైకుంఠాన్ని పొందవచ్చని శాస్త్రం చెబుతుంది. సాధారణంగా విశిష్టమైన కార్తీక మాసంలో వనభోజనాలు విశేషంగా చేస్తూ ఉంటారు. అయితే కార్తీక మాసంలో మామూలు రోజులు చేసే వనభోజనాల కన్నా కోటి సోమవారం రోజు చేసే వనభోజనానికి కోటి రెట్లు అధిక ఫలితం ఉంటుందని పండితులు చెబుతారు. ఈ పవిత్రమైన కోటి సోమవారం రోజున ఉసిరిక చెట్లు ఉన్న ప్రాంతంలో ఉసిరిక చెట్టు కింద శివలింగాన్ని, శ్రీ మహావిష్ణువు స్వరూపమైన సాలగ్రామాన్ని ఉంచి భక్తి శ్రద్ధలతో పూజించి అనంతరం కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి సామూహికంగా భోజనాలు చేయడం మంచిది. మరీ ముఖ్యంగా కార్తీక మాసంలో వచ్చే కోటి సోమవారం రోజున శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరిస్తే అఖండ ఐశ్వర్యాలు, సుఖ సంతోషాలు సొంతమవుతాయని చెబుతారు. ఈ సత్యనారాయణ స్వామి పూజ చేయడంతో పాటు ఉపవాసం ఉండడము, పేదలకు, ఇతరులకు దానం చేయడము అత్యంత శుభప్రదం. కోటి సోమవారం విశిష్టతను మనమందరం తెలుసుకున్నాము కనుక మనమందరం భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలి. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర.